ఆగండి 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 వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మంచి హెల్తీ రెసిపీ చూద్దాము. జొన్న కిచిడి అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటాము, సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రవ్వ కిచిడి చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టండి. పాన్ వేడి చేసుకుని నెయ్యి వేసుకోవాలి. దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కావలసిన కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్స్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, బఠానీ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత పావుగంట ముందు కడిగి నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని జొన్న రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోకుడ్ జొన్న రవ్వ వేసుకుంటున్నాను. అంటే జొన్నల్ని నానబెట్టి ఆరబెట్టి తయారు చేసిన జొన్న రవ్వ. మీకు కూడా ప్రీ సోకుడ్ జొన్న రవ్వ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. రవ్వ వేసుకుని కొంచెం వేగే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుని పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత సిమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. కావాలనుకుంటే పైనుంచి కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే. మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేని ఆవు నెయ్యి కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవడం మర్చిపోవద్దు.